లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఈ మధ్య బాగా వైరల్ అయ్యి భయభ్రాంతులకు గురి చేసిన ఒక విషయం ఏంటి అంటే, వాట్సాప్లో, ఫేస్బుక్లో వైరల్ అవుతుంది పోస్టు. యూట్యూబ్లో కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు. అది నిజమా కాదా, అసలు ఏం జరిగింది అని నన్ను చాలామంది అడిగారు. నాకు ఆ పోస్టులు, ఆ వీడియోలు, ఆ లింక్లు చాలామంది షేర్ చేశారు. ఈ వీడియో పూర్తిగా క్లియర్గా చూసి అర్థం చేసుకోండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖున హిందువులు కొంతమంది మీటింగ్ ఏర్పాటు చేసుకుని వారి కొన్ని ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నారు. అవిముక్తేశ్వరానంద స్వామి అని చెప్పి ఒక అతని అధ్యక్షన జరిగిన మీటింగ్ అది. ఆ మీటింగ్లో చాలా క్రూయల్గా మాట్లాడినట్లు, చాలా క్రూయల్గా బిహేవ్ చేసినట్లు, ప్రవర్తించినట్టు ఆ మీటింగ్లో ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. ఈ స్వామితో పాటు అక్కడ ఎక్కువగా మాట్లాడినటువంటి ఆదేశ్ సోని అనేటువంటి ఒకడు మాట్లాడుతూ మార్చి 1వ తారీఖున పెద్ద ర్యాలీ ఒకటి చేస్తున్నారు, 50,000 మంది కదిలి రావాలి అని అందరికీ పిలుపునిచ్చాడు. ఛత్తీస్గఢ్లో 3 విలేజెస్ని టార్గెట్ చేశారు. ఈ 3 గ్రామాల్లో కూడా ఒక హిందువు, ఒక సనాతని లేడు. అక్కడున్న వారంతా కన్వర్ట్ అయిపోయారు. అందరూ కూడా క్రైస్తవులే. వారందరినీ కూడా నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి నరికి చంపాలి. వారి కోడళ్ళు, కూతుర్లను మానభంగం చేసి చంపాలి. పిల్లలతో సహా అందరి కాళ్ళు, చేతులు నరకాలి. వీలైనంత మందిని చంపాలి అని చెప్పి వారి వైపు కుట్ర పన్నుతున్నట్టు ఆ వీడియోలో కనబడుతుంది. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. మరోసారి మణిపూర్ మారణకాండ మరలా చేయబోతున్నారు, జాగ్రత్త పడండి, ప్రార్థించండి అని కొన్ని పోస్టులు, నేను వెళ్ళి వారిని కాపాడుతాను, అండగా నిలుస్తానని ఒకరు, సేవకులు స్పందించాలని ఇంకొకరు, ఇలా కొన్ని పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. అవి నేను చూశాను. బట్ దానిలో కొంతవరకు మాత్రం నిజం ఉంది, మిగతాది అబద్ధం. అది క్లియర్గా చెబుతాను, వినండి. 3 గ్రామాలను, అక్కడ క్రైస్తవులను వీధుల్లోకి లాక్కొచ్చి మరీ చంపుతారట. ఆడపిల్లలని చెరుపుతారట, కాళ్ళు చేతులు తీసేస్తారట, పిల్లలతో సహా. అసలు ఎవడ్రా చేసేది అలా? ఎవరిని చంపుతాడు? ఎక్కువ మంది పోగొడితే మాత్రం ఇష్టం వచ్చినట్లు చేయొచ్చా? అంత సీన్ ఉందా? అలా చేయాలన్నవాడు, అనుకున్నవాడు దమ్ముంటే, చేతనైతే చేయమనండి. దేశం అట్టుడుగుపోద్ది, ప్రభుత్వం కూలిపోద్ది, పొలిటికల్ వ్యవస్థ ఊరికే కూర్చుంటుందా? వీళ్ళందరూ సైలెంట్ అయ్యి, కుమ్మక్కయ్యి, మూకుమ్మడిగానే చేస్తున్నారు. అలా చేసినా కూడా ఎవరి పిల్లల్ని, ఎవరి ఆడపిల్లల్ని ఎవరు చంపుతారు? ఇలాంటి వ్యాఖ్యానాలు, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు కూడా మనం చూస్తున్నాం. ఇదే ఛత్తీస్గఢ్ గ్రామంలో ఒక 2 సంవత్సరాల క్రితం 2023లో బహిరంగంగానే అందరూ కూడా దాదాపు ఒక 90 మంది రోడ్డు మీద ప్లెడ్జ్ చేశారు. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఈ క్రైస్తవులు, ముస్లింలు లేకుండా చేస్తాం, మైనారిటీలు లేకుండా చేస్తాం, హిందూ రాష్ట్రంగా మార్చేస్తామని నడి రోడ్డు మీద ప్లెడ్జ్ చేసినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం అది. అక్కడ ఉన్నది ఎలాంటి క్రూర జంతువులైనా, ఈ మత ఉన్మాదులు, మతం నెత్తికెక్కిన మత పిచ్చోళ్ళైనప్పటికీ కూడా ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకుని, ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తామంటే సమాజం సైలెంట్గా కూర్చుంటుంది. ఛత్తీస్గఢ్లో ఇదేమో కొత్త ఏం కాదండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి మీకు తెలియదు, కానీ ఈ వీడియోలో మాత్రం కొంత సందిగ్ధత అనేది ఉంది. సో అదేం జరగదు, అది క్రైస్తవులందరినీ చంపేయాలి అనే పిలుపు కాదది. సరిగ్గా అర్థం చేసుకోక ఇది మీకు డైవర్ట్ అయింది. కానీ ఎప్పటి నుంచో ఇలాంటివి జరుగుతున్నాయి అన్నది నిజమే, అదే జరగదు. కానీ అలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ అలజడి అనేది, ఈ పిలుపుకి కారణం అనేది డైవర్ట్ అయ్యింది. అసలు ఛత్తీస్గఢ్ గురించి మీకు తెలుసా? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎంత హింస ఉంటుందో తెలుసా? హింసకు 2nd ప్లేస్ ఉత్తరప్రదేశ్ తర్వాత క్రైస్తవులను అత్యధికంగా హింసించేటువంటి రాష్ట్రం ఈ ఛత్తీస్గఢే. 2024లో ఒక క్రైస్తవుల ఇంట్లోకి దూరి అన్నీ ఎత్తుకుపోయారు, వాళ్ళని కొట్టారు. అన్యదేవుణ్ణి నమ్ముతున్నారు అని చెప్పి ఊరి నడి రోడ్డులో వ్యతిరేకించి కొట్టి ఊరి నుంచి వెళ్ళిపోమన్నారు. వారికి ఉన్నటువంటి పొలం లాక్కున్నారు, వారి ధాన్యాలు కూడా దోచుకున్నారు. అదే 2024 గత సంవత్సరంలోనే ఇంకొక ఊర్లో క్రైస్తవులందరినీ లాక్కొచ్చారు. అక్కడ 21 ఫ్యామిలీల గ్రామంలో ఉంటే వాళ్ళందరినీ లాక్కొచ్చి హింసించారు. ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు, కొట్టారు. వారిని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు. వారి ఆస్తుపాస్తులు, పొలాలన్నీ లాక్కున్నారు. అక్కడ 14 ఫ్యామిలీస్ వారి యొక్క బలవంతానికి ఒప్పుకొని, విశ్వాసాన్ని వదులుకొని సంతకం పెట్టారు. కానీ ఒక 7 ఫ్యామిలీస్ మాత్రం వినలేదు. అలా వినకుండా, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టకుండా ఉన్నారని చెప్పి వారిని హింసించారు. వారు అక్కడ జీవించడం, వారి మధ్య ఉండడం చాలా ప్రమాదంగాను, చాలా కష్టంగానూ ఉంటుంది. ఎవరు మాట్లాడరు, వెలేసినట్టు ఉంటారు. ఇలా వారికి రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టేశారు. అంతేకాదు అక్టోబర్లో కూడా దంతవాడ అనేటువంటి ప్రాంతంలో ఆదివాసీలు ఉంటారు. ఆదివాసీలందరినీ కూడా వీళ్ళు బలవంతం చేసేవారు, కొట్టేవారు. 14 మందిని చితకబాదారు ఒకసారి.
ఇంకా వేరే 8 గ్రామాలు ఉన్నాయి. ఈ 8 గ్రామాలు క్రైస్తవులు లేకుండా చేస్తామని చెప్పి క్రైస్తవ్యాన్ని బ్యాన్ చేశారు. అక్కడ క్రైస్తవులు అక్కడ ఉండకూడదు, బైబిల్ పట్టుకోకూడదు, ఏ చర్చ్ నడపకూడదు, ఏ సేవకుడు రాకూడదు. 40 మందిని ఖాళీ చేయించారు. వారి పొలాలను కూడా వీళ్ళు దోచేసుకున్నారు. దాదాపు పొలాలు దోచుకోవడానికి 1500 మంది ఎగబడ్డారంటే చూడండి. ఇక 2023లో 2 చర్చిలు కూల్చేశారు. అదే 2023లోనే 450 అటాక్స్ జరిగాయంట. ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల మీద 450 దాడులు జరిగాయి. 2022లో నారాయణపూర్లో 18 ఊర్ల మీద ఇలాంటి పరిస్థితే ఉంది. అదే 2022లో 15 ఊర్లు దాదాపు 1000 మందికి పైగా వారిని పట్టుకుని వారిని కొట్టి వేధించి చిత్రహింసలు చేశారట. అలా 1000 మందిని బలవంతం చేసి కొట్టి హింసించి హిందూయిజంలోకి మార్చారు, బలవంతంగా మార్చారు. అప్పట్లో ఇది చాలా వైరల్ అయినటువంటి విషయం. 1000 మందిని, ఈ 15 గ్రామాల నుంచి వచ్చిన వారిని 1000 మందిని మార్చారు బలవంతంగా. అదే 2022లో ఈ హిందూ ఉన్మాదులు గొర్రా అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో 500 మంది ఒకేసారి అటాక్ చేసి క్రైస్తవులను లాక్కొచ్చి 15 మంది మీద దాడి చేశారు, బాగా కొట్టారు. కోందగాన్ అనేటువంటి గ్రామంలో కూడా 34 మందిని కొట్టి సొంతిళ్లను కూడా లాక్కొని అక్కడ వదిలిపోయేలా చేశారు. వారంతా కూడా వేరే చోటకు వెళ్ళి ఒక చర్చిలో ఉన్నారు కొన్నాళ్ళు. 2021-22 సంవత్సరంలో దాదాపు 400 కేసులట. 400 కేసులు. ఎంతమంది మీద ఎన్ని దాడులు చేశారో తెలుసా? ఇలా 2024లోను, 23లోను, 22లోను, 21లోను. ఇంతేకాదు 2021లో చాలా కేసులు, 2020లో ఇలాంటి చాలా దాడులు. అలా 2016 నుండి ప్రతి సంవత్సరం ఇలాంటివి చాలా కేసులు, చాలా దాడులు జరుగుతూనే ఉన్నాయి. 2021లో వచ్చినటువంటి ఒక రిపోర్ట్, ఒక నివేదిక ప్రకారం క్రైస్తవులపై ఇలా రాక్షసంగా దాడి చేస్తున్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానం ఉత్తరప్రదేశే. ఇలా ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాల్లో మనుషులు ఇంతే, మానవత్వం ఉండదు. క్రైస్తవుల మీద ప్రతి సంవత్సరం ఎన్నో దాడులు చేస్తూ ఉంటారు. ఆదివాసీలను, ఈ గిరిజనులు అస్సలు చూడనివ్వరు, వాళ్ళని మనుషులుగా కూడా చూడరు. వారు ఏమున్నా లాక్కోవడానికే, బ్రాహ్మణాధిపత్యం చేయడానికి అక్కడ ట్రై చేస్తారు. దళితుల మీద ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంటుంది. వారి మీద వచ్చపోయడం, వారిని ఏదో రకంగా చెట్టు కట్టేసి కొట్టడం, వారిని వ్యవస్థలు చేసి ఊరేగించడం, వారిని చెట్టు కట్టి బట్టలోడదీసి కొట్టడం, ఇలాంటివి దళితుల మీద చాలా జరిగాయి. అవన్నీ మనం సోషల్ మీడియాలో తరచుగా చూస్తూనే ఉంటాం. అలా దిగజారి ప్రవర్తిస్తారు. చదువు సరిగ్గా చదవరు, మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు, కులాలు, వెలివేతలు, అంటరానితనం, ఇలా మరీ దిగజారి ప్రవర్తిస్తారు. మైనారిటీల మీద, మరీ ముఖ్యంగా క్రైస్తవుల మీద ఎక్కువగా కక్ష సాధింపులు చేస్తారు. ఎన్ని కేసులు పెట్టినా అధికారులు స్పందించరు. రాజకీయ పరంగాను, అధికార పరంగాను కూడా బలమరికి సహకారంగా ఉంటుంది కాబట్టి రెచ్చిపోతారు. అలాంటి చర్యలు అలవాటైనటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అవిముక్తేశ్వరానంద స్వామి అనేవాడి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ అది. అలాంటి మీటింగ్ జరిగినప్పుడు, అలాంటి మీటింగ్లో ఇలాంటి క్రూయల్ మాటలు, చంపేయాలి, నరికేయాలి, కాళ్ళు చేతులు తీసేయాలి, చట్టం గౌరవించకూడదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి, మీ ఇష్టం వచ్చింది ముందు చేయండి, ధర్మం కోసం నిలబడండి, యుద్ధం చేయండి, మీ ప్రాణాలు కూడా తీసుకోండి, అవసరమైతే ప్రాణాలు తీసేయండి, మీరు ఆ ప్రాణాలన్నా తీసుకోండి అని చెప్పి మాట్లాడడం అనేది భయంకరమైన విషయం కాదు. అక్కడ మాట్లాడిన సందర్భం వేరే అయ్యుండొచ్చు, అక్కడ జరిగేది కూడా వేరే అయ్యుండొచ్చు. ఇలా దాడులు, హింసలు జరిగేటువంటి ప్రాంతంలో ఇలాంటి వ్యతిరేకమైన విధానాలు, మాటలు ఉండడం వల్ల దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది, భయపడడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ జరిగిన మీటింగ్ని ఇలా కొన్ని వైరల్ వీడియోస్ ద్వారా క్రైస్తవులపై సామూహిక దాడులు, రేపులు, హత్యలు, నడి రోడ్డులో చంపేయడం అనే భయం అనేది పుట్టుకొచ్చింది. ఇలాంటి దాడులు తరచుగానే జరుగుతున్నాయి. ఏదో ఒక చిన్న ఈవెంట్. అయితే ఈ ఈవెంట్ ఎందుకు జరిగింది అంటే, అక్కడ అవిముక్తేశ్వరానంద స్వామి ఎవరో వచ్చిన తర్వాత వారు జరిగినటువంటి మీటింగ్ ఏదో జరిగింది. బట్ అక్కడ ఈ ఇన్సిడెంట్స్ అనేది, ఇప్పుడు వైరల్ అవుతున్న ఇన్సిడెంట్స్ అనేది కేవలం గోవులను రక్షించే ఉద్దేశంతో మాట్లాడిన సందర్భం అది. వచ్చిన ఆ అవిముక్తేశ్వరానంద స్వామి ఏమంటాడో చూడండి, ధర్మం కోసం చంపేయండి, ఎదురు తిరగండి, ప్రాణాలైనా తీసుకునే స్థాయికి వెళ్ళండి అంటున్నాడు. గోవులను కాపాడమని న్యాయం ఎవరిని అడగొద్దు, న్యాయం మీరే చేయండి, ధర్మాన్ని, న్యాయాన్ని చేతిలోకి తీసుకోవాలి, చంపుకుపోవాలి అంటాడు. అలాంటి మాటలు గోవుల కోసం అయ్యుండొచ్చు, కానీ అలాంటి మాటలు, అలాంటి వ్యతిరేక విధానాలు, అది ఆ స్వామి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆల్రెడీ ఆ స్వామిని కాంట్రవర్షియల్ సన్యాసి, కాంట్రవర్షియల్ స్వామి అని చెప్పి చాలా పేరుంది ఆయనకి. అన్నీ కూడా ఇలాంటి కాంట్రవర్సీలే చేస్తాడు. సో చట్టాలు పాటించొద్దు, చట్టం చేతిలోకి తీసుకోండి, రెచ్చిపోండి అంటూ చెప్తాడు ఎవడైనా.
అసలు పాటించొద్దు, చంపేయండి అంతే అంటున్నాడు. వీళ్ళకి రాజ్యాంగం విలువ లేదు, చట్టాలు లెక్కలేదు, పైన కాచేవాడు ఉన్నాడు కాబట్టి రెచ్చిపోమని చెప్తున్నాడు. అలాంటివి బోధిస్తారా? అక్కడ పరిస్థితి అదే. అక్కడ మాట్లాడిన సందర్భం వేరే, అది క్రైస్తవుల గురించి కాకపోయినా ఇలాంటి మాటలు ఏంటి? సో ఇక మాట్లాడిన ఇంకొక వ్యక్తి ఆదేశ్ సోని అనేటువంటి వ్యక్తి ఇతను ఒక సర్వీస్ చేస్తూ ఉంటాడు. సర్వీస్ గోరక్షణ ఉద్యమాలు చేస్తాడు, గోరక్షణకు ఉద్యమిస్తాడు, పాటుపడతాడు. గోవులను కాపాడేటువంటి సందేశాలతోనే ఈ టాపిక్ మాట్లాడడం మొదలైంది. ఈ ఆదేశ్ సోని అని ఏడుస్తూ స్టార్ట్ చేశాడు. చంపుకుని వెళ్ళిపోవాలి, కాళ్ళు చేతులు నరికేయాలని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆవు సంరక్షణ కోసం. ఈ గోవులకు సంబంధించిన షెడ్లు కూడా ఉన్నాయి ఈయనకి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్టులు చేస్తూ ఉద్యమాలు చేశాడు. ఆ రాష్ట్రంలో కొంతమంది స్మగ్లర్స్ కనబడుతున్నారు, అలాగే కొన్ని ఆవులు మిస్ అవుతున్నాయి, కొన్ని ఆవులు ఎత్తుకుపోతున్నారు, కొన్ని ఆవులను చంపేస్తున్నారని చెప్పి ఏవో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి గురించి మాట్లాడిన మాటల్లోనే ఇదంతా జరిగింది. వాటి గురించి ఉద్యమించడం, లేదా మీకు సంబంధించి మీకు నచ్చిన మీ ఉద్యమాన్ని మీరు కొనసాగించడం అది మీ ఇష్టం, మీ మంచిదే. కానీ ఈ ఉద్యమంలో క్రైస్తవులను టార్గెట్ చేయడం, 3 గ్రామాల్లో కూడా ఒక సనాతని లేడు, క్రైస్తవులు మాత్రమే నివసిస్తున్నారు, ఈ ఉద్యమాన్ని ఆ గ్రామాల చుట్టూ ఎందుకు, అక్కడున్న క్రైస్తవుల విషయం ఎందుకు, అక్కడ క్రైస్తవుల విషయం తేవడం ఎందుకు? అందుకోసమే ఇది అలా డైవర్ట్ అయింది, అలా మిస్లీడ్ అయ్యింది. కానీ ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 1 మార్చి 2025 అంటే మార్చి 1వ తారీఖున ఈ 3 గ్రామాల్లో కూడా గోయాత్ర అనేది నిర్వహిస్తాడు. గోయాత్ర, దాదాపు ఈ గోయాత్రకి 50,000 మందిని తరలి రమ్మంటున్నాడు, పిలుపునిస్తున్నాడు అందరికీ. గోవును అమ్మినా, చంపినా, బీఫ్ తిన్నా వారిని నిర్దాక్షిణంగా శిక్షించాలి, కాళ్ళు చేతులు తీసేయాలి, వారి ఆడవాళ్ళని చంపేయాలి అని మాట్లాడే మాట సందర్భం అది. అలా చెయ్యకపోతే అఖండ భారత్ తయారవ్వదు అని ఆ స్పీచ్లో రెచ్చగొడుతూ మాట్లాడాడు. సో ఇదంతా గోవు కోసం, ఆవు మీద ప్రేమ కోసం అక్రమంగా రవాణా చేయడం, ఆవులు చనిపోవడం, ఆవులను చంపటం, ఇలాంటి వారి మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఆయన ఇష్టం. బీఫ్ ఇండియా నుంచి ఎలా విదేశాలకు వెళ్ళిపోతుంది, ఎలా విదేశాలకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలా చేసేదంతా బిజినెస్ అంతా హిందువులదే. ఆ బిజినెస్ ఆపితే సరిపోద్ది కదా. ఇక్కడ ముస్లింలు ఇతర కులాలను తిడితే, వారి మీద దాడులు చేస్తే ఏంటి ఉపయోగం? హిందువులు విదేశాలకి బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తే తప్పు లేదు, ఇక్కడ ముస్లింలు కానీ లేదా ఇతర కులాలు మాత్రం ఈ మాంసాన్ని తింటే మాత్రం మహా పాపము, వాళ్ళని చంపేయాలి. ఇదేం న్యాయం? నీకు కోడి ఇష్టం, నాకు చేప ఇష్టం, ఇంకొకటికి మేక ఇష్టం, ఇవన్నీ జంతువులు, వాటికి సంబంధం ఏమీ లేదు, ఒక డిఫరెన్స్ కూడా లేదు. ఆవులో దైవాన్ని చూసుకుంటున్నప్పుడు మిగతా వారిలో ఎందుకు చూడరు? మిగతావి జీవులే. సరే, ఇక్కడ టాపిక్ ఆవు కోసం కాదు, బీఫ్ ఉద్యమం, ఆవు కోసం అక్కడ జరిగే ఉద్యమం గురించి చెప్తున్నాను. దానిలో భాగంగానే ఇలాంటి మాటలు బయటకు వచ్చాయి. అయితే ఆ 3 విలేజెస్నే టార్గెట్ ఎందుకు చేయాలి అని క్రైస్తవులు అక్కడ మాట్లాడుతున్నారు. అక్కడ క్రైస్తవులు కూడా ఎందుకు కంప్లైంట్ చేశారు అనేది కూడా ఇలాంటి విషయమే. క్రైస్తవులు విలేజెసే ఎందుకు, క్రైస్తవుల మీద టార్గెట్ ఎందుకు, ఇలాంటివి ఎన్ని జరగలేదు? ఇప్పుడు ఈ గో సంరక్షణ అని చెప్పి ఆ ఉద్యమాలు క్రైస్తవుల మీద, ఆ గిరిజనుల మీద, ఆదివాసీల మీద, ఈ దళితుల మీద మరలా ఏదో దాడి జరగబోతుంది అని భయపడుతున్నారు. ఇక్కడ ఉద్యమం గోవు కోసమే, కానీ జరిగేది వేరు అని వారి భయం. ఈ బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఇలాంటి రాష్ట్రాల నుంచి కొంతమంది మైగ్రేట్ అయ్యి వస్తారు, వ్యాపారం కోసం వస్తారు, వలస వస్తారు. అలాంటి వారిని భయపెట్టి లేదా వారిని ఉపయోగించుకొని వారి ద్వారా ఇలాంటి విధ్వంసాలు చేపిస్తారు. అలా గుంపులుగా వస్తారు. ఎప్పుడూ కూడా వాళ్ళు ఒకరిద్దరుగా రారు, గుంపులుగా వచ్చి దాడులు చేస్తారని చాలామంది పోస్టులు పెడుతున్నారు. పోస్టులు కూడా చాలా స్ప్రెడ్ అయ్యాయి. అలా ఇలాంటి వాటి గురించి ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం అని చెప్పి ఒక ఆయన దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ వీడియోని ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు సహకరించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ద్వారా అందరికీ కూడా ఇది తెలిసింది, అలాగే కంప్లైంట్ కూడా రేజ్ అయింది. అతని ప్రకారం ఏంటంటే ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త పరిచి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాడు. సో ఆ మాట్లాడినటువంటి ఈ వయలెన్స్ మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని సైబర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ సోని అనేవాడు ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత బాధపడుతూ మాట్లాడిన తర్వాత మరలా అందరికీ సారీ చెప్పి గోజాతి రక్షణ గురించే మాట్లాడాను, కేవలం ఆవులను చంపడం గురించే మాట్లాడాను, దీన్ని తప్పుగా మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పి నేను అన్నది అది కాదు అని చెప్పి కొంచెం డైవర్షన్ మాటలు అండ్ ఆయనకు సంబంధించిన కొన్ని జెన్యూన్ మాటలు కూడా మాట్లాడాడు. అతనికి డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళతో క్లోజ్నెస్ ఉంది, పొలిటికల్ పవర్ కూడా ఆయనకి సపోర్ట్ ఉంది. అది ఫేస్బుక్లో కూడా ఆయన పెట్టాడు. ఆయన ఫేస్బుక్లో ఉన్న అన్ని వీడియోలు నేను చూశాను. అలాగే ఈ ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం గురించి కూడా నేను చూశాను. అలాగే ఈ కేసు గురించినటువంటి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నాను.
గోవులను రక్షిస్తాను అంటే రక్షించుకోండి, ఆరాధించుకోండి. వాటికి ఎప్పుడు అబ్జెక్షన్ లేదు, అవి ఎప్పుడు కూడా విమర్శించలేదు. అవి అంతరించిపోయే స్టేజ్లో కూడా లేదు, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే అంత స్టేజ్లో ఉన్నాయి. అది మీ ఇష్టం. గోవులను తల్లిలా చూస్తారో ఆరాధిస్తారో మీ నమ్మకం మీది. కానీ వాటిని బేస్ చేసుకుని తింటున్నారన్న నెపంతోనో లేదా ఈ క్రైస్తవులుగా మారిపోతున్నారన్న నెపంతోనో ఈ ఆదివాసీలను గిరిజనులను వారి మీద ఎందుకు దాడి చేయడం, వాళ్ళకి ఎందుకు టార్గెట్ చేయడం, అదే అందరికీ కూడా సందేహమైనది. ఇంకొక విషయం తెలుసా, గోవు మూత్రం కూడా కోట్ల బిజినెస్లో ఉంది అక్కడ. కేవలం భారతదేశంలో గోవు మూత్రాన్ని అమ్ముకుని కొనుక్కునేటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఛత్తీస్గఢ్. ఇండియాలోనే మొట్టమొదటి రాష్ట్రం ఛత్తీస్గఢే. లీటరు 4 రూపాయలు అమ్మేవారు, ఇప్పుడు 10 రూపాయలు అయిందనుకుంటా. గోమూత్రాన్ని 10 రూపాయలకు అమ్ముతున్నారు. అలాగే గోవు పేడ కూడా కేజీ 2 రూపాయల చొప్పున చాలామంది కొంటున్నారు. ఇలా అమ్మి నడిపేటువంటి ఏకైక రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఇంకొక విషయం, ప్రభుత్వ పరంగా కూడా ఇది అమ్ముతున్నారు. ఇది స్పెషల్గా చెప్పడానికి కారణం ఏంటంటే ప్రభుత్వమే దీన్ని సరఫరా చేస్తుంది. డ్వాక్రా సహకారంతో పిడకలు, వర్మీ కంపోజు, ఈ గోమూత్రము ఇలాంటివి డెవలప్ చేస్తున్నారు ప్రభుత్వ సహకారంతో. ఈ డ్వాక్రా వాళ్ళ చేత ఇదంతా చేపిస్తున్నారు. అలాంటి డెవలప్మెంట్ ఉంది అక్కడ. అలా గవర్నమెంట్ అమ్మేటువంటి ఏకైక రాష్ట్రం ఛత్తీస్గఢే. అయితే ఇక్కడ మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వ్యక్తి ఈ సోనీ ప్రకారం ఆవులు హత్యలు జరుగుతున్నాయి, ఎత్తుకెళ్ళిపోతున్నారు, స్మగ్లర్స్ ఎక్కువయ్యారు, గో సంరక్షణ కోసం శ్రమిస్తున్నాను, అవసరమైతే ముందు నేనే నా ప్రాణాలైనా తీసేసుకుంటాను అని చెప్పి పూర్తిగా వినకుండా దీన్ని మిస్లీడ్ చేస్తున్నారు అని వీడియోలో మాట్లాడాడు. తర్వాత 1-2 కాదు, చాలా పోస్టులు, చాలా వీడియోలు నాకు వ్యతిరేకంగా నన్ను మిస్లీడ్ చేస్తూ, నా మాటలను మిస్లీడ్ చేస్తూ ఇలా సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గోరక్షణ కోసం శ్రమించేటువంటి సోనీ అనే వ్యక్తికి అక్కడ మంచి పేరే ఉంది. కానీ అలాంటి వయోలెన్స్ స్పీచ్, అలాంటి వల్గర్ స్పీచ్ వల్ల ఏం జరుగుద్ది? అసలు 1 మార్చి 2025 మార్చి 1వ తారీఖున అసలు ఏం జరుగుద్ది అనే విషయంలో పడ్డారు అందరూ. అందుకే ఈ విషయం అనేది ఇక్కడ వైరల్ అయ్యింది. అక్కడ విషయాలన్నీ కూడా ప్రతి చోట, దేశంలో ప్రతి చోటకి వెళ్ళాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి, ప్రభుత్వాలను అడగొద్దు, మనమే చేతుల్లోకి తీసుకోవాలి, అవసరమైతే వారిని చంపాలి, అవసరమైతే మనమైనా చచ్చిపోవాలి, కాళ్ళు చేతులు నరికేయాలి వాటిని ముట్టుకున్నవాడని చెప్పే మాటలు సమాజానికి మంచి నేర్పించడానికి అవుతుందా? అది ఆవులను రక్షించడానికి అవుతుందా? గో సంరక్షణ కోసమో లేదా కో స్మగ్లర్స్ని అరికట్టడానికి అయితే మంచిదే. మీ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు, ఎవరు అడ్డురారు. అక్కడున్న వాళ్ళైనా, మైనారిటీ వాళ్ళైనా, క్రైస్తవులైనా వాటిని ఎవరు అడ్డు చెప్పరు, మీకు అడ్డు రారు. కానీ ఇలా వారిని చంపడం, క్రైస్తవులు మాత్రమే ఉన్నారు, ఇలాంటి మాటలు మాట్లాడడం అందరి దృష్టిని హింస జరగబోతుంది అనే ఆలోచనలోకి ఆలోచింపజేశాయి. సో ఇదంతా గోవుల అక్రమ రవాణా, గోవుల హత్యలు, బీఫ్ ఉద్యమం కోసమే కానీ కావాలని క్రైస్తవులపై జరిగే కుట్ర కాదు. కానీ ఈ ఛత్తీస్గఢ్లో మామూలుగానే ఇలాంటి హింసలు, దాడులు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి అవకాశం వస్తే ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని యూజ్ చేసుకుని, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు యూజ్ చేసుకుని, ఇలాంటి ఉద్యమాలు లేదా ఇలాంటి మార్చ్లు 1వ తారీఖున జరిగేటువంటి ర్యాలీని ఉపయోగించుకొని రెచ్చిపోతారు. సామాన్య ప్రజలు, మైనారిటీలు హింసకు గురవుతున్నారు అనేది కూడా 100% సత్యం. సో ఇది ఈ వీడియో పోస్టుల వెనకాల ఉన్నటువంటి అసలైన విషయం. మార్చి 1వ తారీఖున ఇలాంటి కొన్ని గ్రామాల దగ్గర ఈ ఉద్యమం జరగబోతుంది. ఈ గో సంరక్షణ కోసం అని చెప్పి గో న్యాయ యాత్ర అనేది జరుపుతాను, 50,000 మంది తరలిరండి అంటున్నాడు. చాలామందికి పిలుపునిచ్చాడు. ఒకవేళ వచ్చినా కూడా 50,000 మందితో ఉద్యమాన్ని, ఈ ర్యాలీని చేయడానికి ప్రభుత్వ పర్మిషన్లు కానీ ఇవన్నీ కూడా కావాలి. అసలు జరుగుతుందో లేదో తెలియదు, అనౌన్స్ మాత్రమే చేశాడు. ఒకవేళ జరిగిన ప్రభుత్వాలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అలాగే ఒకవేళ ప్రభుత్వాలు, నాయకులు వారి పక్షానే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చినప్పటికీ కూడా అది ఎలా జరుగుతుందో తెలియదు. కానీ హింసాత్మకంగా మారకుండా ఉండాలి. హింసాత్మకంగా జరగకుండా ఉంటే మాత్రం ఎవరూ మీ ఉద్యమాలను, మిమ్మల్ని క్వశ్చన్ కూడా చేయరు. అది జరుగుతుందో లేదో ప్రక్కన పెడితే ఇలాంటి మైనారిటీస్ మీద, ఆదివాసీల మీద, దళితుల మీద, క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు సహజంగానే జరుగుతున్నాయి. ఇలాంటివి బాగా ఎక్కువ అవకాశం ఇచ్చేటట్టు ఉంటుంది. సో అక్కడ హింస లేకుండా జరిగే న్యాయ పోరాటానికైతే ఎవరూ కూడా వ్యతిరేకించరు, ఒప్పుకుంటారు, సహకరిస్తారు అవసరమైతే. సో ఇది అక్కడ జరిగేటువంటి విషయం. గో సంరక్షణకు ఏం చేసుకున్నా వాళ్ళ ఇష్టం, అందుకు ఎవరు వ్యతిరేకం కాదు. రెచ్చగొట్టి చంపేయాలి, కాళ్ళు చేతులు నరికేయాలి, చట్టాన్ని అసలు పాటించొద్దు, అసలు అడగొద్దు ఎవరిని. మీరు చంపేసిన తర్వాతే వాళ్ళని అడగండి. అలాంటి రెచ్చగొట్టే మాటలన్నీ కూడా అక్కడ గో సంరక్షణ కోసము, ఈ స్మగ్లర్స్ కోసము అయినా సరే ఎలాంటి మాటలు అవి ఎలాంటి మనుషులను తయారు చేస్తాయి. అలాంటిది చాలా ప్రమాదం కదా, అలాంటి మాటలు తప్పు కదా.
సో మీ ప్రొటెక్షన్, ఈ గో సంరక్షణ కోసం ఎవరూ వ్యతిరేకులు కాదు, అవసరమైతే సహకరిస్తారు. క్రైస్తవులంతా దీన్ని ఆల్మోస్ట్ అన్ని గ్రూప్స్లోనూ అందరికీ కూడా షేర్ చేశారు. దీన్ని తప్పుగా మాత్రం షేర్ చేయొద్దు, మిస్లీడ్ చేయొద్దు. కానీ ఛత్తీస్గఢ్లో ఇలాంటి దాడులు, హింసలు అనేవి తరచుగానే జరుగుతున్నాయి. క్రైస్తవులు హింసలు పొందుతూనే ఉన్నారు, అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎలా అయినా వారి మీద దాడి జరుగుతుంది. వారి క్షేమం కోసం అలాంటి రాష్ట్రాలు, అలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. అలాంటి వారి కోసం మాత్రం ప్రార్థన చేయండి. ఇది దాని గురించిన ఫుల్ డీటెయిల్స్. సో ఈ విషయం అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విషయాలు, ఇలాంటి క్లారిటీ విషయాలు షేర్ చేయండి. తప్పుడు విషయాలు, మిస్లీడింగ్ విషయాలు కాదు, మంచి విషయాలు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అద్భుతమైన విషయాలు నేను అందిస్తాను. సో ఇది విషయం. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరలా ఇంకొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.